లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడానికి శశి గూడూరు వినూత్న ప్రయోగం చేశారు. పుస్తకం తెరవగానే అక్షరాలు కదిలేలా రూపొందించారు. మాతృభాషపై మమకారం, తనకున్న డిజైనింగ్ నైపుణ్యంతో కళాక్షరికను రూపొందించారు. ఇది కా నుంచి షా వరకు అక్షరాలతో కూడిన, హల్లులతో కూడిన పాపప్ పుస్తకం. ఇలాంటిది తెలుగులో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐఐటి బాంబే నుంచి విజువల్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శశి గూడూరు తెలంగాణ పర్యాటక సంస్థ, హైదరాబాద్ జంతు ప్రదర్శనశాల, టీయాప్ పోలియో వంటి లోగోల రూపకల్పనలో పాలు పంచుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ టైపోగ్రఫీ ప్రదర్శనలో పాల్గొంటూ కళాక్షరికను రూపమిచ్చారు. ఈ కళాక్షరికను చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలుగు భాషపై మమకారంతో ఈ తరం పిల్లలకు తెలుగు భాషపై ఆసక్తి, అనురక్తి పెంచడానికి కళారక్షిక పేరుతో గూడూరు శశి చేసిన ప్రయత్నం బాగుందని ప్రశంసించారు. అందమైన తెలుగు అక్షరాలను తాకి అనుభూతి చెందేలా సృజనాత్మక రీతిలో ఒక పుస్తకంలో కళాత్మకంగా ఆవిష్కరించిన తీరు అభినందనీయమన్నారు. ఈ తరం పిల్లలు కూడా అమ్మ భాషపై మరింత అనుబంధం పెంచుకోవాలనే సదుద్దేశంతో చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, ఆయన ఆవిష్కరించిన పుస్తకాన్ని పాఠశాలలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రమేష్ మాట్లాడుతూ, ఒక మంచి తెలుగు భాషాభిమాని కళాకారుడు శశిధర్ సృష్టించిన కళారూపం ఎంతో బాగుందన్నారు.